హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే నా బర్త్డే వ్లాగ్ అనమాట. షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దామంటే కొంచెం లెంతీగా ఉంది, అందుకే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. బర్త్డే ముందు రోజునైతే నేను శారీని అయితే ఇలా ప్రీ ప్లీటింగ్ చేయించుకున్నాను అనమాట. అది ప్రీ ప్లీటింగ్ వీడియో మీకు కావాలితే కమెంట్ చేయండి, నేను డీటెయిల్గా అయితే వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే పెడతాను, చూసేయండి. ఫస్ట్ అయితే డెకరేట్ చేశారు. ఇదైతే నాకు అస్సలు తెలియదు అనమాట, సర్ప్రైజ్ అనమాట బర్త్డే. నేను అసలు అనుకోలేదు, సింపుల్గా ఏమి చేసుకోవద్దు, శారీ కట్టుకుని ఒక 2 ఫొటోస్ దిగుదాము అంతే అనుకున్నాను. కానీ ఇలా అయితే చేశారు మా హస్బెండ్ అయితే. ఫుల్ అయితే డెకరేషన్ చేయించారు మా వదిన వాళ్ళ అమ్మాయిలతోటి. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ అయితే ఇలా కళ్ళు మూసుకొని తీసుకొచ్చి నాకైతే ఇలా సర్ప్రైజ్ అయితే చేశారనమాట. నేనైతే కింద ఉన్నాను, ఇదైతే పైన అనమాట. పైన అయితే ఇలా డెకరేషన్ చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా చేసుకోవడం. అంటే మా మమ్మీ వాళ్ళు చేసేవాళ్ళు, కానీ నైట్గా భోజనాలు పెట్టి ఫ్రెండ్స్కి అలా చేసుకునే వాళ్ళం. ఇలా డెకరేషన్ చేసుకొని కేక్ కటింగ్ ఇలా ఎప్పుడు చేసుకోలేదు, సింపుల్గా అయితే చేసుకునేదాన్ని. కొంచెం బాగా అయితే ఇదే చేసుకోవడం, నేనైతే ఇంత మంచిగా చేసుకోవడం. లాస్ట్ ఇయర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా హస్బెండ్ నెక్స్ట్ ఇయర్ బాబుతో మంచిగా చేసుకోవచ్చు అన్నారు. ఈ ఇయర్ అయితే నా బాబు కూడా వచ్చాడు కదా, వాడితో అయితే ఇలా చేసుకున్నాను అనమాట. వాడు కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తాడు. కొంచెం క్రాంకీగా ఉన్నాడు ఆ రోజునైతేని, అయినప్పటికీ కూడా నాతో బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. నా శారీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతేని. ముందే ప్రీ ప్లీటింగ్ చేసుకోవడం వల్ల చాలా మంచిగా సెట్ అయిందనమాట. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా లుక్ వచ్చింది ఫొటోస్కి అయితేనే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ట్రెండ్లో ఉంది ప్రీ ప్లీటింగ్ కదా, మీకు కావాలితే కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మంచిగా ప్రీ ప్లీటింగ్ ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అని చెప్పేసి, సింపుల్గా ఎలా చేయాలి, ఈజీగా మనం ఎలా చేసుకోవచ్చు అన్నది వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, చూసేయండి దాన్ని అయితేనే. మీకు కావాలితే కమెంట్ చేయండి, కమెంట్ చేస్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఫస్ట్ మా హస్బెండ్ పెట్టాను, మా హస్బెండ్ నాకు పెట్టారు, అలాగే మా రిలేటివ్స్ని కూడా యాడ్ చేశాను. కానీ ఇందులో అయితే నేను ఎక్కడ కనిపించనివ్వలేదనమాట. వాళ్ళైతే కొంచెం షై ఫీల్ అవుతారు కదా వీడియోస్లో కనిపించడానికి, అందుకైతే నేను అయితే చూపించలేదు. ఇక్కడ మా షన్ను కూడా నాకు పెట్టాడు అనమాట. నెక్స్ట్ అయితే స్ప్రే ఉంటుంది కదా, అది మా బాబు మీద పడుతుందని అయితే మేమైతే కొట్టుకోలేదనమాట. వాళ్ళైతే నాకు కొట్టలేదు, మా బాబుని పడుకోబెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఫొటోస్కి బాగుంటుంది కదా అని చెప్పేసి మేము ఇలా కట్ చేస్తుంటే వాళ్ళైతే సైడ్ నుంచి అయితే స్ప్రే చేస్తున్నారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మా సిస్టర్ అయితే, మా క్యూట్ సిస్టర్ అయితే నాకు ఈ చిన్న గిఫ్ట్ ఇచ్చింది. ఎలా ఉందో కమెంట్ చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. క్యూట్గా ఒక చిన్న బాక్స్ చేసి అందులో ఒక మ్యాచ్ బాక్స్ని తయారు చేసి అందులో హ్యాపీ బర్త్డే అని ఒక కేక్ అని, నెక్స్ట్ కొంచెం చిన్న మ్యాటర్ రాసింది. నెక్స్ట్ అయితే ఒక చిన్న పేపర్స్లో అయితే ఒక హ్యాపీ బర్త్డే అక్క అని చెప్పేసి అలా రాసి అయితే నాకైతే ఈ చిన్న స్మాల్ గిఫ్ట్ అయితే ఇచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లలు ఏది చేసినా చాలా క్యూట్గా ఉంటుంది కదా. నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, శారీస్ డ్రెస్సెస్, అందులో నేను ఏది కట్టుకున్నా కూడా ఆఫ్లైనా ఆన్లైనా అని అడుగుతూ ఉంటారు. ఎక్కువగా ఆన్లైన్ తీసుకున్నామా అని అడుగుతూ ఉంటారు. ఈ శారీ అయితే ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లోనే మా వదిన అయితే పెట్టారనమాట. ఇక్కడ వరకు నా వీడియోస్ చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.